ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఈ లోకంలో మనకు అనేకమైన శ్రమలు కలుగుతాయని ప్రభు ముందే వాగ్దానం చేశాడు. అంటే చూడండి, నీతిమంతులు కలుగు శ్రమలు అనేకంలో అయినను దేవుడు ప్రతి దాని నుంచి ఆయనను కాపాడుతాడని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. సో అలాగే మనము ప్రభువు నమ్ముకున్నాం కాబట్టి ప్రభు మనల్ని నీతిమంతులుగానే తీరుస్తున్నాడు. తర్వాత ఈ లోకంలో ఒక ట్రైనింగ్ మాదిరిగా మనకు అనేకమైన శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతాయి. ఎందుకంటే మనము వాటిని జయించి మనలాగా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళని అర్థం చేసుకోవడానికి, వాళ్ళకు ప్రార్థన సహాయం చేయడానికి, వాళ్ళకు దేవుని నడిపింపుని తెలియజేయడానికి దేవుడు మనల్ని వాడుకోవాలనే మనకు ఆ ట్రైనింగ్ ఇస్తుంటాడు. సో మనం ప్రతి లెవెల్లో కూడా ఏదో ఒక టెస్ట్ పాస్ కావాల్సింది. ఈ లోకంలోనే మనకి ఎన్ని టెస్టులు ఉంటాయి, ఇంకా స్పిరిచువల్ వార్ఫేర్లో తప్పకుండా టెస్టులు అనేటివి ఉంటాయి. ప్రతి పరీక్ష మనకు ఒక లెవెల్కి తీసుకెళ్తుంది. తర్వాత మనల్ని ప్రభువులో స్థిరపరుస్తుంది. కాబట్టి పరీక్షలకు భయపడే వాళ్ళు యుద్ధంలో గెలవలేరు. ప్రతి టెస్ట్ మనము ఎంతో సంతోషంగా ముందుకు సాగాలని ప్రభు చిత్తము. తర్వాత మీరు ఎప్పుడైతే సేవలో ఉంటూ దేవుని చిత్తంలో ఉంటూ అనేకమైన టెస్టులు పాస్ అవుతూ ఉంటారో ప్రభువు ఇంకా ఇంకా పెద్ద టెస్ట్లకు పంపిస్తుంటాడు. సో నెవర్ గెట్ డిస్కరేజ్డ్. చాలామంది మనం ఏమనుకుంటామంటే అబ్బా ఇంకా చాలా దేవా, ఒకటైనా ఇంకోటి అని విసుక్కుంటుంటాం కదా. కానీ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక దగ్గర ఆగొద్దు. మనం ఆగినామంటే స్టాగ్నెంట్, అంటే నీరు నిల్వ ఉంటే ఏమవుతుంది, పాడైపోతాయి కదా, మురికి నీళ్ళగా మారిపోతాయి. ఎప్పుడు మనం ఎలా ఉండాలంటుండే ప్రభు, పారే నీళ్ళలా ఉండాలంటుండే. అందుకే మనం విసిగిపోవద్దని, విసుగక మనము ముందుకు సాగాలన్నది ధైర్యం ఇస్తున్నాడు ప్రభు. అందుకే దేవుడు డోంట్ బీ అఫ్రైడ్, భయపడకమని 365 సార్లు బైబిల్లో రాశాడంట. కాబట్టి ప్రతిరోజు, సంవత్సరంలో ప్రతిరోజుకు మనకు ఒకసారన్నా దేవుడు భయపడకము నేనున్నాను అంటున్నాడు. కాబట్టి మనము మన శిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడిస్తే తప్పకుండా శ్రమలు అయితే ఉంటాయి. శ్రమలు లేని క్రైస్తవ జీవితం లేదు. ఎవరైనా పాస్టర్ లాంటి ప్రామిస్ చేస్తే అది వాక్యానుసారం కాదు. కాబట్టి శ్రమల వలన ప్రభు తన కుమారుణ్ణి సంపూర్ణంగా చేశాడు. కాబట్టి మనం కూడా ఆయన వల్లే ఈ లోకంలో శ్రమలు అనుభవించాల్సిందే. కాబట్టి మనం విసుకక మన హృదయంను అధైర్యపడకుండానట్లు మనకు ముందు నడిచిన ప్రభువుని చూస్తూ మనం ముందుకు సాగాలనేది దేవుని చిత్తము. ఎవరైనా ఇరుకుల్లో ఇబ్బందులు ఉంటే తప్పకుండా అవి పోతాయి. దేవుడు వాటి ద్వారా మీకు జయాన్ని అనుగ్రహిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.